ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్గానే ఉంటుంది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం కోసం తన సొంత సీటును త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఠాపురంలో వర్మ ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చేలా వర్మ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మను పక్కన పెట్టినప్పుడు చంద్రబాబు ఆయనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి లేదా ఇతర కీలక నామినేటెడ్ పదవిని వస్తుందని వర్మ వర్గం ఆశించింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడం మరియు స్థానిక రాజకీయాల్లో జనసేన నేతల ఆధిపత్యం పెరగడంతో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరియు ఆయన అనుచరుల తీరు చూస్తుంటే వర్మ కూటమిలో ఇమడలేకపోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంచలన నిర్ణయం దిశగా వర్మ అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న వర్మ ఇప్పుడు పార్టీని వీడి స్వతంత్రంగా ముందుకు వెళ్లాలని లేదా ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను వెతుక్కోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వర్మ తన దారి తాను చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పిఠాపురంలో వర్మకు బలమైన కేడర్ మరియు వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉంది. పవన్ గెలుపులో ఆయన పోషించిన పాత్రను ఎవరూ కాదనలేరు. ఈ పరిణామాలు గమనిస్తుంటే చంద్రబాబు నాయుడుకు ఇది ఒక పెద్ద సవాల్గా మారనుంది. ఒకవైపు జనసేనతో పొత్తును కాపాడుకుంటూనే మరోవైపు తన పార్టీలోని సీనియర్ నేతలకు సంతృప్తిపరచడం ఆయనకు కత్తి మీద సాములా మారింది. పిఠాపురం వంటి కీలక నియోజకవర్గంలో వర్మ లాంటి నేత తిరుగుబాటు చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కు కూడా తన సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదురైతే అది ఆయన ఇమేజ్కు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి వర్మ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం సంచలన మార్పులు ఉంటాయని చెబుతున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేసి విపక్షంతో చేతులు కలిపినా లేదా ఒంటరిగా పోరాటం మొదలుపెట్టినా కూటమి సర్కారుకు అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారో, వర్మను ఎలా శాంతిపరుస్తారో వేచి చూడాలి. పిఠాపురం రాజకీయం మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త సంవత్సరంలో మీకు జరిగిన ఈ రాజకీయ అనుభవాన్ని ఒక అనుభవంగా రాయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.